Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic second year chapter 2 inverse trigonometric functions లో exercise 2b లోని second Roman లో 6th problem నుంచి స్టార్ట్ చేద్దాం. సో సొల్యూషన్. సో సింప్లియస్ట్ ఫామ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో tan ఇన్వర్స్ ఆఫ్ 3a స్క్వేర్ x మైనస్ x క్యూబ్. సో వీటన్నిటిలో కూడా మనకి ఏ ఏ ఏ సో కామన్గా అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ట్యాన్ తీటా అని తీసుకుందాం. సో ఎందుకంటే ట్యాన్ ఇన్వర్స్ ఉంది, సో ట్యాన్లో మనం ఇక్కడ వాల్యూని తీసుకుందాం. సో దెన్ ఇదేమవుతుంది ఇప్పుడు, సో ఎక్స్ ఈ ఏని ఈక్వల్గా ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది డినామినేటర్లో వస్తుంది. సో ఎక్స్ బై ఏ ట్యాన్ టీటా. సో మళ్ళీ దీని నుండి టీటా వాల్యూ టీటా ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో నౌ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని రాసుకుందాం. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 3a స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ by a cube minus 3ax square equals to, సో మనం x ప్లేస్లో ఏ ట్యాన్ టీటాని మనం రాద్దాం, వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3a స్క్వేర్ x అంటే a ఇంటూ ట్యాన్ టీటా మైనస్ ఆఫ్ x, సో a ఇంటూ ట్యాన్ టీటా క్యూబ్ కదా. సో క్యూబ్ కాబట్టి ఏ క్యూబ్ ట్యాన్ క్యూబ్ ఏ క్యూబ్ ట్యాన్ క్యూబ్ బై, సో ఏ ప్లస్లో ఏ క్యూబ్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ 3a ఎక్స్ స్క్వేర్ అంటే సో ఎక్స్ వాల్యూ, సో ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ తీటా. సో ఎక్స్ ప్లేస్లో మొత్తం మనం ఏ ట్యాన్ తీటాని సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, సో ఈ అన్నిట్లో నుంచి మనం ఈ న్యూమరేటర్లో ఏ ఇంటూ ఏ క్యూబ్, సో మళ్ళీ ఇందులో కూడా ఏ క్యూబ్ కామన్ ఉంది. సో ఈ రెండిట్లో నుంచి ఏ క్యూబ్ని కామన్ తీస్తాం ఈ 2 టర్మ్స్లో నుంచి. సో ఇక్కడ మిగిలేది 3 ట్యాన్ తీటా. సో ఈ టర్మ్లో అయితే ట్యాన్ క్యూబ్ తీటా బై, సో ఇందులో కూడా ఏ క్యూబ్, సో మళ్ళీ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, సో ఏ క్యూబ్ని కామన్ తీద్దాం. సో 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ తీటా. సో ఏ క్యూబ్ గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది, 3 ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ తీటా. సో ట్యాన్ 3 తీటా ఫార్ములా కదా ఇది. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ తీటా. సో ఇదే ఫార్ములా tan 3 theta ఫార్ములా కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 theta. సో మళ్ళీ ఇది ఎలా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan x, సో x ప్లేస్లో అయితే 3 theta ఉంది. సో మనం తీటా వాల్యూని ఫైండ్ అవుట్ ఇక్కడ తీటా వాల్యూ ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. సో మనం tan ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a. సో దిస్ ఈస్ ద సింప్లియస్ట్ ఫామ్. సో అర్థమైంది కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 3a ఫామ్ యొక్క సింప్లియస్ట్ ఫామ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో 7th ప్రాబ్లం వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్.
సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos 2 sin ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ కదా. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తూ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో tan ఇన్వర్స్ 2 cos 2 sin ఇన్వర్స్. సో సైన్ ఇన్వర్స్ ఉంది కదా, సో ఈ 1/2 సైన్ వాల్యూ, సైన్లో 1/2 sin π/3 sin π/6 కదా, sin 30 degrees 1/2. సో మనం ఇక్కడ ప్రాపర్టీ యూస్ చేసుకుంటున్నాం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ వచ్చేటట్టు మనం ఈ 1/2ని sin π/6గా రాసుకున్నాం. సో మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos, సో ఇప్పుడు ఇదేమవుతుంది 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా, సో ఎక్స్ ప్లేస్లో అయితే π/6. సో 2 1s 2 3s. సో మళ్ళీ ఇక్కడ π/3 ఉంది, సో π/3 cos π/3 వాల్యూ ఏంటి, మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos π/3 1/2 cos 60 degrees. సో మళ్ళీ 2 గెట్ క్యాన్సల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 కదా, సో ఇక్కడ మిగిలింది 1. సో ఈ 1ని మనం ఎలా రాసుకోవచ్చు, మనకి ఇక tan వచ్చేటట్టు tan 45 degrees tan π/4 1 కదా, tan π/4. సో మళ్ళీ ప్రాపర్టీ tan ఇన్వర్స్ ఆఫ్ tan x, సో x ప్లేస్లో అయితే π/4. సో π/4. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ this is the value of this number. సో అర్థమైంది కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 2 cos 2 sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ π/4. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ అయితే 8th ప్రాబ్లం. సో ఈ వాల్యూని ఈ ప్రాబ్లం వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, సో tan 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ 2x 1 + x square 1 - x square. సో mod x వాల్యూ అయితే less than 1, y వాల్యూ అయితే greater than 1, x/y/2 కదా. సొల్యూషన్, tan ఇన్వర్స్ ఆఫ్ tan 1/2. సో ఈ వాల్యూని అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ x వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ x ఈక్వల్స్ టు, సో tanలో ఉంది, సో x ఈక్వల్స్ టు tan θ అని రాసుకుందాం. అండ్ y ఈక్వల్స్ టు, y వాల్యూ వచ్చి tan π అనుకుందాం, tan π. సో మనం x వాల్యూని అయితే tan θ అని, y వాల్యూని అయితే tan π అని రాసుకుందాం. సో లెట్ ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan 1/2 ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో x అంటే tan θ, సో tan θ బై 1 + tan square θ ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ y వాల్యూ 1 - tan square π, 1 + tan square π. సో మనం సింప్లిఫై చేయాలి, వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో tan 1/2
సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో ఇదే ఫార్ములా సైన్ 2 టీటా. సైన్ 2 టీటాలో tan ఉండే ఫార్ములా ఏంటి? ఇదే కదా, 2 tan టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఫార్ములా సైన్ 2 టీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో కాస్లో కాస్ 2 టీటా 2 టీటా ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్, సో ఇది మీరు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే నేర్చుకొని ఉంటారు ఈ ఫార్ములాస్ అన్నీ. సో ఇక్కడ మనం పైలో తీసుకున్నాం, సో కాబట్టి 2π రాసుకున్నాం. సో నెక్స్ట్ tan 1/2, సో ఇదేమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ పై 2π 2 టీటా కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2π. సో ఈ రెండిట్లో మళ్ళీ మనకి ఇక్కడ 2 కామన్ ఉంది కదా, సో 2 కామన్ ఉంది. సో వీటిని 2ని కామన్ తీద్దాం. సో tan 1/2, సో ఇంటూ 2, సో మళ్ళీ ఇక్కడ మిగిలింది టీటా ప్లస్ పై. సో ఇదేమవుతుంది 2 2 గెట్ క్యాన్సల్, సో tan టీటా ప్లస్ పై. సో మళ్ళీ ఇదే ఫార్ములాలో ఉంది, సిన్స్ వీ నో దట్ tan ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు tan ఎక్స్. సో మనం ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో tan y బై 1 మైనస్ tan ఎక్స్ tan y, అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే, సో tan టీటా tan పై బై 1 మైనస్ tan టీటా tan పై. సో మనం ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకున్నాం కదా. సో tan టీటా అంటే ఎక్స్, tan పై అంటే వై కదా. సో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది క్వశ్చన్. సో అర్థమైంది కదా ఏ విధంగా మనం సింప్లిఫై చేసామో. సో ఎక్స్ని అయితే tan టీటా వాల్యూని తీసుకున్నాం, వై అంటే tan పై వాల్యూ. సో మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఈ వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో in this video we solved the problems Roman number 2లోని 6, 7, 8. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.